29వ తేదీ జనవరి నెల 2024 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథముల నుండి యోబు గ్రంథము 31వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాము. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేనెలాగు చూచుదును. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో కొన్ని తీర్మానాలు మనకెంత అవసరమో మనం గుర్తించాలి. మనం తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు మన జీవితాన్ని చాలా ఆశీర్వాదకరంగా మార్చగలవు. అదే సమయంలో కొన్ని ఇబ్బందులకు కూడా గురి చేయగలవు. కానీ మంచి తీర్మానాలు ఎప్పుడూ కూడా మనకు మేలు చేస్తాయి. ఇక్కడ యోబు భక్తుని జీవితంలో ఆయన తీసుకున్న ఒక తీర్మానం ఏమిటంటే, అది నిబంధన అని జ్ఞాపకం చేయబడింది. ఆయన కన్నులతో నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. కన్ను అనేది పాపం యొక్క మొదటి సాధనంగా కనిపిస్తూ ఉంది. అయితే ఎందుకు కన్నులతో నిబంధన చేసుకోవాలి? మనం చూస్తున్నటువంటి వాటి ద్వారా మనము పొందేవి ఆధారపడి ఉంటున్నాయి అని జ్ఞాపకం చేయబడుతుంది. మనం ఏవైతే చూస్తున్నామో వాటి ద్వారానే మన జీవితంలోనికి చేరేవన్నీ కూడా అవి మనను ప్రమాదకరంగాను లేక ప్రయోజనకరంగాను మార్చేస్తూ ఉన్నాయి, లేక కలుగు చేస్తూ ఉన్నాయి అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినప్పుడు మన జీవితంలో కొన్ని సత్యాలు నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేస్తారు. శుద్ధీకరణకు మొదటి అడుగు ఈ తీర్మానమే, లేక ఇటువంటి నిబంధన మనకు చాలా సహాయం చేస్తూ ఉంటుంది. అంటే నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను చాలా నీతియుక్తంగా జీవించాలి, ఎటువంటి పాపము అంటకుండా నా జీవితం ఉండాలి అని కోరుకునేవారు ఎవరైనా సరే తప్పనిసరిగా కన్నులతో నిబంధన చేసుకొని ఉండాలి. మన జీవితము రూపాంతరము పరచబడినట్లయితే గనక తప్పకుండా ప్రభువు కోసం పవిత్రంగా ఉండాలి అనే మిక్కిలి ఆశ మనలో ఏర్పడుతూ ఉంటుంది. మనం మార్పు చెందకపోతే గనక మనం ఎలా ఉన్నా పెద్ద పట్టించుకోము. కానీ నిజంగా మన మనస్సు మారి మనము రూపాంతరపరచబడిన వారమైతే, నేను నా దేవుని కొరకు పరిశుద్ధంగానే ఉండాలి, అన్ని విషయాల్లోనూ పరిశుద్ధతను కాపాడుకోవాలి అనేటువంటి తపన దినదినము కూడా మనలో అధికమవుతుందండి. చూచేదాన్ని నియంత్రించుటలో మనము విఫలము కావడం వలన ఎన్నో ప్రలోభాలకు గురి అయిపోతున్నాము అనే సత్యాన్ని ఎరిగి ఉంటున్నామా? ఆనాడు జ్ఞాని అయిన సొలొమోను ప్రియులారా, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనంలో ఆయన తెలియచేసినటువంటి మాట ఏమిటనగా, దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకము, అది తన కనురెప్పలను చిలికించి నిన్ను లోపరుచుకొననీయకము. చక్కదనమునందు కొన్ని చాలా చక్కగా కనిపిస్తూ ఉంటాయి, చాలా అందంగా కూడా కనిపిస్తూ ఉంటాయి, ఆకర్షణీయంగా కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ వాక్యం హెచ్చరిస్తుంది, ఆ చక్కదనమునకు నీ హృదయంలో చోటివద్దు అనగా, మనం చూస్తున్నప్పుడు మన కన్నుల ద్వారా మనం చూస్తున్నవన్నీ కూడా మన హృదయం మీద ప్రభావితం చూపిస్తున్నాయి అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు ప్రియులారా. ఎందుకు అంత ప్రభావవంతంగా మన చూపు ఉంటుంది అనంటే, యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పారండి. ఆ మాటలు గమనించినట్లయితే గనక, మన దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉన్న ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. వింటున్న ప్రియ దైవజనమా, మన దేహమునకు కన్ను దీపము,
ఆ దీపమే పాడైపోతే దేహమంతా పాడైపోతుంది. మన చూపు వక్రంగా మారిపోతే జీవితం కూడా అలాగే ఉంటుంది. మన చూపు సక్రమముగా ఉంటే జీవితం కూడా అలాగే ఉంటుంది. కనుక నువ్వు ఎలా చూస్తున్నావు అనే దానిపైన, ఎలా జీవిస్తున్నావు అనేది ఆధారపడి ఉంటుంది అని మర్చిపోవద్దు. కనుక ఒక మంచి తీర్మానం మనకు కావాలండి. శుద్ధీకరణ కొరకైనటువంటి తీర్మానము, పరిశుద్ధత కొరకైనటువంటి తీర్మానము, పవిత్రత కొరకైనటువంటి తీర్మానం మనకు అవసరం ప్రియులారా. అందుకని యోబు అంటున్నాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకొని ఉన్నాను. స్నేహితుడా, ప్రియ సహోదరి, ఎప్పుడైనా నీ అనుభవంలోనికి వచ్చి ఉన్నావా? ఆలోచన చేయాలి. ఎందుకు మనం కన్నులతో నిబంధన చేసుకోవాలి అనంటే, ఒకటి శుద్ధీకరణ అనుభవం కొరకు, అనగా పరిశుద్ధ అనుభవం కొరకు. రెండవది, దేవునికి మనము భయపడినప్పుడు మనము కన్నులతో నిబంధన చేసుకోకుండా ఉండలేము. అనగా దేవునికి మనం భయపడినప్పుడు చూచే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం ప్రియులారా. ఎందుకంటే దేవుని ఎదుట దేనిని మనము మరుగు చేయలేము. వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. దేనిని మనం మరుగు చేయలేము. యోబు గ్రంథంలోనే 11వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. పనికి మాలిన వారెవరో ఆయనే ఎరుగును గదా, పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకొనును గదా. దేవునికి పరిశీలించవలసిన అవసరం ఏముందండి? దేవుడు పరీక్షించవలసిన అవసరం ఏముంది? ఆయనకు అన్నీ తెలుసు. పాపం ఎక్కడ జరుగుతుందో, కంటి ద్వారా జరుగుతుందా, చూచే విధానంలో జరుగుతుందా, లేక హృదయంలో జరుగుతుందా, పడకలో నడకలో, ఏమండి మన యొక్క మార్గములో, మన యొక్క సంచారములలో, లేక మనం ఉన్నటువంటి స్థలములలో ఎక్కడ పాపం జరుగుతున్నప్పటికీ కూడా దేవునికి అంత తేటగా స్పష్టంగా బాగా తెలుసండి. 14వ అధ్యాయము యోబు గ్రంథంలోనే 16వ వచనములో మరొక మాట, అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు, నా పాపమును సహింపలేకయున్నావు. యోబు గారు గ్రహిస్తున్న సత్యం ఏమిటంటే, దేవా నీవు నా అడుగు జాడలన్నిటినీ లెక్క పెడుతున్నావు. అంటే నేను వేసే ప్రతి అడుగు నీకు తెలుస్తుంది, నేను చేసే ప్రతి కార్యము మీకు తెలుస్తుంది. నా జీవితంలో ప్రతిదీ కూడా ప్రభువా మీరు గ్రహించిన వారై ఉంటున్నారు. అందుకనే దేవునికి భయపడి జీవించాలి ప్రియులారా. ఆయన అన్ని ఎరిగినటువంటి వారు, అన్నిటినీ కూడా మన పరిశీలన చేస్తున్నటువంటి మహోన్నతుడైన దేవుడు ఆయన. యోబు గ్రంథం 28వ అధ్యాయము 24వ వచనం, ఆయన భూమి అంతముల వరకు చూస్తూ ఉన్నాడు, ఆకాశము క్రింది దాని అంతటిని తెలుసుకొనుచున్నాడు. దేవుడు చూస్తున్నారు భూమి అంతముల వరకు కూడా. దిగంతములన్నీ కూడా దేవుని యొక్క కన్నులకు మరుగు చేయబడలేదండి. జరుగుతున్నదంతయు కూడా దేవుడు చూస్తున్నాడు. అందుకని స్నేహితులారా, దైవ భయము కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా చూచే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వారు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వారు తీర్పులోనికి రాకుండా, అనగా దేవుని శిక్షకు గురి కాకుండా జీవించాలి అనేటువంటి ఉద్దేశముతో వారు తమ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి వారి చూపును వారు జాగ్రత్త పరుచుకుంటారు. యోబు భక్తుని వలె ప్రియులారా, నిబంధన అనుభవంలోనికి రావాలి. దేవుని భయం కలిగినటువంటి అనుభవం మన జీవితాన్ని ఆ రీతిగా నడిపిస్తుంది. పరిశుద్ధత కొరకైనటువంటి తపన మనను ఆ రీతిగా నడిపిస్తుంది. అంత మాత్రమే కాదు, మనము పాపముతో మన కళ్ళను నింపుకున్నట ద్వారా అది మరింత ఘోరమైన పాపంలోనికి మనను నడిపించేస్తుంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మన కన్నులతో పాపాన్ని తనివి తీరా చూడడానికి ప్రయత్నం చేస్తామో, మన కన్నులతో పాపపు దృశ్యాలను, పాపపు ఆ సంఘటనలను మనం ఎక్కువగా చూడడానికి మనము ఎదురు చూస్తూ ఉంటాము, మన జీవితం అధిక పాపానికి లోనైపోతూ ఉంటుంది. దానికి ఒక పెద్ద ఉదాహరణ మనకు బాగా తెలుసు, దావీదు యొక్క జీవితము. వసంతకాలమున అందరూ యుద్ధములకు వెళుతున్నటువంటి సమయంలో రాజు ఉండి కూడా తన సైన్యములకు ముందు నడుచు రాజు అని వాక్యములు చెప్పినట్లుగా సైన్యానికి ముందు నడవవలసినటువంటి వ్యక్తి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయన మిద్దె మీద పచార్లు చేస్తున్నాడు. అలాంటి సమయంలో స్నానం చేస్తున్నటువంటి బెత్షెబాను చూడడము. ప్రియ దేవుని బిడ్డలారా, కన్నులకు నిబంధన ఎక్కడుంది? ప్రతిష్ఠించబడిన కన్నులు ఎక్కడున్నాయి? ఎప్పుడైతే చూశాడో, ఆమెను ఆశించాడు, ఆమెను పిలిపించాడు, ఆమె చేత పాపం చేశాడు. ప్రియ స్నేహితులారా, అక్కడితో ఆగిపోలేదు. ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి బెత్షెబా భర్త అయినటువంటి ఊరియాను కూడా అకారణంగా, అన్యాయంగా
ఒక నిర్దోషిని చంపించినట్లుగా లేఖనాలు చూస్తా ఉన్నాం. అంటే నీవు పాపాన్ని తనివిగా చూడడానికి ప్రయత్నం చేస్తే అది ఘోరమైన పాపాలకు నేను నడిపిస్తుంది అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు. నాడు ప్రియ స్నేహితులారా, ఈ మొబైల్ ఫోన్స్ వలన ఎంత ఎంత భయంకరమైనటువంటి పాపానికి మానవుడు లోనైపోతూ ఉన్నాడు. కన్నులతో నిబంధన లేకుండా, కంటిని చూచే విషయంలో కానీ, వారు చేసే విషయంలో కానీ దైవ భయం లేకుండా, పరిశుద్ధత కొరకైనటువంటి తపన లేకుండా మానవుడు పతనమైపోతున్నాడు అని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు కదండి. జాగ్రత్త స్నేహితుడా, ప్రియ సహోదరి, నీవు చూస్తున్నది అది పాపమైతే గనక అది నేను ఘోరమైన పాపంలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది, చివరికి నరకాగ్నికి లోని చేస్తుంది అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు. దేవుని భయం మనను ఆవరించాలి, ఆగలి, ఆ తపన మన జీవితంలో తీవ్రంగా ఉండాలి. అప్పుడు మాత్రమే యోబు భక్తుని వలె కన్నులతో మన నిబంధన చేసుకోగలుగుతూ ఉంటాము. ఆనాడు ఏదెను వనంలో హవ్వ గురించి స్పష్టంగా ఒక మాట చదువుతూ ఉంటాం మనము. అది ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనంలో, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇక్కడ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే కనిపిస్తున్న మాట, ఆమె చూస్తూ ఉంది, ఆ వృక్షాన్ని చూస్తూ ఉంది. తినొద్దు అని ప్రభు చెప్పిన తర్వాత దాన్ని చూడవలసిన పని ఏంటండి? చూడడం వల్ల ప్రయోజనం ఏంటి? ఈ రోజున చాలాసార్లు మనకు ఒక పెద్ద లాజికల్గా మాట్లాడుతూ ఉంటాం మనం. తినొద్దు అని మాత్రం, ఆ వృక్షం ఆహారానికి మంచిది ఎవరు చెప్పారు? కన్నులకు చాలా అందంగా ఉంది ఎవరు చెప్పారు? అది తింటే రమ్యము, వివేకమైనటువంటి రమ్యము, అనగా వివేకం వచ్చేస్తుంది ఎవరు చెప్పారు? అంటే ఆమె చూపు ఎప్పుడైతే చూడకూడని వాటిని చూస్తుందో, ఆమె ఆ మనసు ప్రియులారా, తీర్మానాలు అవి చెడ్డ తీర్మానాలు, తప్పు తీర్మానాలు, దారి తప్పినటువంటి ఆలోచనలు. అందుకని జాగ్రత్త సుమ, చూచే విషయంలో నీవు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. అనేక పాపములు మన కన్నుల తలుపుల ద్వారానే మనలోనికి ప్రవేశిస్తున్నాయని చాలా భక్తులు చెప్తున్నారు. ఈ కన్నులు అనేవి ఈ జీవితానికి తలుపులు లాంటివి. ఆ తలుపుల గుండానే చాలా పాపాలు లోపలికి వచ్చేస్తున్నాయట. మరి అలాంటి సమయంలో మన ద్వారమునకు కావలి ఉంచవలసిన అవసరత లేదా? మన కంటిని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరత లేదా? మన చూపులను కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరత లేదా? ఒక నిబంధన అవసరం లేదంటే ఒక ప్రతిష్ట అవసరం లేదా? కనుక సహోదరుడా, ప్రియ సహోదరి, ఏది అంటే అది చూడడానికి కానీ, నీ ఇష్ట ప్రకారంగా ఈ కన్నులను ఉపయోగించడానికి కానీ మనకు అనుమతి లేదండి. చాలామంది అంటారు చూస్తే తప్పేంటి? చాలాసార్లు ప్రియులారా, మనకు సంబంధం లేని దాన్ని చూడడం వలన మన జీవితాలను పాడు చేసుకుంటున్నాము. అక్కర్లేని వాటిని చూడడం వలన, హానికరమైన వాటిని చూడడం వలన, మన జీవితాన్ని అపవిత్రం చేసే వాటిని చూడడం వలన మన జీవితాన్ని ఎంత కోల్పోతున్నామో మనకు అర్థమవుతుందా అండి? ఇది తప్ప అది తప్ప అని అడుగుతున్నాం కానీ ఇది శ్రేష్టమైనదేనా అని ఎందుకు అడగలేకపోతున్నాము? ఇది మంచిదేనా అని ఎందుకు అడగలేకపోతున్నాము? పౌలు గారు చెప్పినట్లుగా ప్రియులారా, అన్నీ చూడొచ్చు, అన్నీ చెయ్యొచ్చు, స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చూడదగినవి కావు, అన్నీ చేయదగినవి కావు, అన్నీ ప్రయోజనకరమైనవి కావు. ఏది ప్రయోజనకరమైనదో దాన్ని బాగా చూడండి, ఏది ప్రయోజనకరమైనదో దాన్ని బాగా చేయండి, ఎక్కువసార్లు చేయండి. ప్రార్థన ఎక్కువసార్లు చేయండి, వాక్య ధ్యానం ఎక్కువసార్లు కలిగి ఉండండి, దైవ సన్నిధికి అతి ఎక్కువగా రావడానికి ప్రయత్నం చేయండి, ప్రభు వైపు మరి ఎక్కువగా చూడడానికి ప్రయత్నం చేయండి. మంచిని చూద్దాం ప్రియులారా, పరిశుద్ధమైన వాటిని చూద్దాం, యోగ్యమైన వాటిని చూద్దాం, మహిమకరమైన వాటిని చూద్దాం. అంతేగాని ఈ పనికిరానివి పాడు చేసే వాటిని కాదండి. పౌలు గారు చెప్పారు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూస్తున్నాం. ఎంత గొప్ప ఆత్మీయ అనుభవం అండి! ఈ రోజున ప్రియ సహోదరుడా, సహోదరి, ఎప్పుడైనా దర్శనాలు చూసావా? ప్రభు కల ద్వారా ఎప్పుడైనా నీతో మాట్లాడారా? ఒక ప్రత్యక్షత నీకుందా? దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత ద్వారా నీ జీవితాన్ని ఎప్పుడైనా నింపుకున్నావా? ఆత్మనేత్రాలు తెరవబడి దేవుని యొక్క అదృశ్యమైనటువంటి కార్యాలను ఎప్పుడైనా చూడగలిగావా? మరి వాటి కొరకు ఎందుకు ఆశ లేదండి మనకు? లోకములో ఉన్న పాపపు వాటి అన్నిటినీ కూడా లోకాశల చేత, నేత్రాశల చేత నిండిపోయి మన జీవితాన్ని పాపమక్కలం చేసుకుంటున్నాం. ఘోరమైన పాపంలోనికి మనం వెళ్ళిపోతున్నాం తప్ప దీన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచన మనలో కనుమరుగైపోతుందేమో అని అనిపిస్తుంది. కనుక ఉదయకాలం వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. యోబు భక్తుని తీర్మానము, ఆ నిబంధన మనకు ఎంత అవసరమో. కనుక ప్రియులారా,
కన్నులతో నిబంధన చేసుకుందాం. పాపాన్ని చూడొద్దు, పాపాన్ని కోరుకోవద్దు, పాపాన్ని కలిగి నశించిపోవద్దు. పరిశుద్ధతను చూద్దాం, పరిశుద్ధంగా ఉందాం. పరిశుద్ధుడైన దేవునితో కలిసి యుగ యుగాలు జీవించడానికి ప్రయాసపడదాం, ప్రయత్నం చేద్దాం. కనుక అలాంటి గొప్ప ధన్యత వింటున్న మనందరికీ నీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ వేకువజామున మీ పాదాల యొద్దకు వచ్చినప్పుడు మాతో మీరు మాట్లాడుతున్నారు. ఒక తండ్రి తన కుమారునితో మాట్లాడుతున్నట్లుగా, ఒక తండ్రి తన కుమార్తెతో మాట్లాడుతున్నట్లుగా మీరు మాతో ప్రేమగా మాట్లాడుతున్నారు. మమ్మలను ప్రేమతో గద్దిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు, సూచనలు చేస్తున్నారు, మార్గాన్ని చూపిస్తున్నారు, మెలకువలు నేర్పిస్తున్నారు. ప్రభువా, మేము శ్రద్ధగా నేర్చుకోవడానికి సహాయం చేయండి. మేము శ్రద్ధగా వినడానికి సహాయం చేయండి. విడిచిపెట్టకుండా అనుసరించడానికి సహాయం చేయండి. ఎంతోమంది ప్రభువా చూడకూడని దృశ్యాలు చూసి వారి విలువైన జీవితాలను పాడు చేసుకున్నారు తండ్రి. ఆ వరుసలో మేము ఉండకూడదని మీరు కోరుకుంటున్నారు. యోబు భక్తుని వలె పరిశుద్ధమైన నిబంధన మాకు దయచేయండి. మా కన్నులతో నిబంధన చేసుకోవాలి ప్రభువా. పనికి మాలినవి చూడకూడదు మా తండ్రి. మేము ఒక తీర్మానం మాకు ఇవ్వండి నాయన. సెల్ ఫోన్ అధికంగా చూడకుండా నాయన, పాపాన్ని అధికంగా చూడకుండా, పాపాన్ని అధికంగా కోరుకోకుండా మాకు ఒక తీర్మానం దయచేయండి. ప్రతిష్ఠించబడిన జీవితాలు మాకు ప్రసాదించండి నాయన. ఈ లోకంలో చెడుతనం మా ప్రభువా, అపవాది మా కనులకు చాలా చిత్రంగా, చాలా ఆకర్షణీయంగా ప్రభువా, చాలా అందంగా చిత్రిస్తూ ఉన్నాడు తండ్రి. కానీ దృశ్యమైనవి కాకుండా అదృశ్యమైన ఆత్మీయ అనుభవాలు చూచే కృప మాకు ఇవ్వండి తండ్రి. ఇదిగో తండ్రి, మీ వాక్యం వింటున్న మీ బిడ్డలందరూ కూడా చేస్తున్న ప్రార్థనలు మీరు అంగీకరించండి. వారి ఆత్మీయ జీవితాన్ని చక్కగా నడిపించండి ప్రభువా. వారికి, వారి కుటుంబాలకు క్షేమము దయచేయండి. వారి విశ్వాసాన్ని బలపరచండి, పరిశుద్ధతలో నాయన స్థిరపరచండి. మీ కొరకు సిద్ధపరచమని వేడుకుంటున్నాను. దైవజనులను, వారి కుటుంబాలను, వారి ద్వారా జరుగుతున్న పరిచర్యను జ్ఞాపకం చేసుకోనండి, బలపరిచి వాడుకోనండి. వారి ప్రాంతీయ అవసరత మీరు తీర్చండి. మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సదాకాలం మనకు తోడైండి తన ఆత్మ ద్వారా మనల్ని నడిపించును గాక. ఆమెన్.